హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను ఫిష్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా పల్లితో పని లేకుండా. ముందుగా పెనం తీసుకొని ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ ఎక్కాక 2 లవంగాలు, 2 చెక్క, ఆనియన్స్, కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక వేగిపోయిన తర్వాత ఆల్రెడీ కొట్టి పెట్టుకున్న ఆనియన్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. నేను చేస్తున్న ప్రాసెస్కి అయితే ఎటువంటి మసాలా అవసరం లేదు. ఇక ఆనియన్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ వేగుతున్నగానే నేను టమాటా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. అది కూడా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇక టమాటా పేస్ట్ అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అలా వేగనివ్వండి. టమాటా పేస్ట్ కూడా వేగిపోయింది. ఇక కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అలా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారపొడి, ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా తిక్కుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఆ కారపొడి స్మెల్ అనేది పోవాలి కాబట్టి. ఇక ఫైనల్లీ చింతపండు రసం అయితే అందులో వేసుకోండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత అయితే ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ వేగనివ్వండి. చూసారు కదా, ఇందులో అయితే నేను ఎటువంటి శనగ్గింజల పొడి అయితే వేయలేదు. మిక్సీకి ఎటువంటి మసాలా కూడా పట్టలేదు. ఓన్లీ ఆనియన్ పేస్ట్ అండ్ టమాటా పేస్ట్ అంతే. ఇక మీరు తీసుకున్న పులుపు క్వాంటిటీని బట్టి అలాగే చేపల క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి. ఎందుకంటే సింపుల్ అండ్ ఈజీ మెథడ్ కాబట్టి. ఎటువంటి మసాలాతో పని లేదు, శనగ్గింజలతో పని లేకున్నా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా మూత పెట్టేయండి. ఇక 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇక చింతపండు ఉడికిపోయి పొంగే కన్సిస్టెన్సీలోకి ఇలా వచ్చినప్పుడు ఇక చేపలు కూడా వేసుకోవచ్చు. ఫిష్ అయితే నీట్గా కడిగి తీసుకోండి. ఎందుకంటే ఫిష్ అనేది నీసు స్మెల్ వస్తుంది కాబట్టి. ఇక ఒకటొకటే నిదానంగా వేసుకోండి. ఒకదానిపైన ఒకటి వేసుకోకుండా సపరేట్గా గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఇక ఇదే ప్రాసెస్లో అన్నీ ఇలాగే వేసేసుకోండి. ఇక ఫైనలీ నిదానంగా ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా పైన అలా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోండి. అలా చల్లుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మూత మూసి పెట్టేయండి. ఇక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే కొద్దిగా అయితే బాయిల్ అయ్యి ఉంటుంది. ఒకసారి అలా స్లోగా తిప్పండి. మధ్యలో ఇలా కలుపుకుంటేనే 100% ఫిష్ ఉడుకుతుంది. ఇక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా చూసుకుంటే ఇలా అయితే ఉడికిపోయి ఉంటుంది. కూర కూడా చిక్కబడిపోయింది. అంతే అండి, ఇవాల్టి ఫిష్ కర్రీ అయితే రెడీ. ఇక ఫిష్ కర్రీ అయితే సర్వ్ చేసుకొని కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుంటే లుక్ అయితే బ్యూటిఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.